డివిజిబిలిటీ బై 9 సేమ్ అండి. 3 చేత అయితే మనము డివిజిబిలిటీ ఏ విధంగా ఉంటుందో 9 కూడా అదే విధంగా ఉంటుంది. చూద్దాం. ఏదైనా సంఖ్య ఇస్తే ఆ సంఖ్య 9 చేత విభాజ్యత ఏమైనా పాటిస్తుందో చూడాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తాన్ని చూడాలండి. అంకెల మొత్తాన్ని 9 చే భాగించబడితే ఆ సంఖ్య కూడా భాగించబడుతుంది. ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తము 9 చేత భాగించబడితే ఆ సంఖ్య 9 చే విభాజ్యత నియమాన్ని పాటిస్తుంది. 9 చేత విభాజ్యత నియమం అంటే ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినట్లయితే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 9 చేత భాగించబడాలి. భాగించబడితే ఆ సంఖ్య కూడా 9 చేత భాగించబడుతుంది. ఇది 9 చేత విభాజ్యత నియమం, డివిజిబిలిటీ బై 9. ఏ నెంబర్ ఈజ్ divisible by 9 ఓన్లీ వెన్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ divisible by 9. ఇదండి. చూద్దాం. ఒక సంఖ్య తీసుకుంటే 6,5,9,1,4,2 ఈ సంఖ్య విధంగా 6,59,142 ఈ సంఖ్య 9 చేత భాగించబడుతుందో చూద్దాం. విభాజ్యత పాటించాలంటే ఏంటి? 9 చేత ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తాన్ని చూడాలి. ఫస్ట్ అంకెల మొత్తం అంటే 6 + 5 + 9 + 1 + 4 + 2. 6 + 5 11, 11 + 9 20, 20 + 1 21, 21 + 4 25, 25 + 2 27, 27 total. 27 is divisible by 9. Yes, 27 అనేది 9 చేత భాగించబడుతుంది. 9 3 27 భాగించబడుతుంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి సంఖ్య 6,59,142 కూడా 9 చేత భాగించబడుతుంది. 9 చేత భాగించబడుతుంది. Therefore 6,59,142 9 చేత భాగించబడుతుంది. అంటే విభాజ్యత నియమాన్ని పాటిస్తుంది. ఇది 9 చేత విభాజ్యత నియమం అంటే ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తం 9 చేత భాగించబడితే ఆ సంఖ్య 9 చేత విభాజ్యత నియమాన్ని పాటిస్తుంది. ఇది డివిజిబిలిటీ బై 9.